రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పొన్నంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారని తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన గొప్ప నేత అని ఈ సందర్భంగా పేర్కొంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, బీసీ యువజన విభాగం అధ్యక్షులు షీలా ప్రశాంత్ తో పాటు మహిళా విభాగం నేతలు వనిత, ఓరుగంటి తిరుపతి, తాళ్ళ విజయారెడ్డి, వేముల సత్యం, మిడిదొడ్డి భాను తదితరులు ఉన్నారు. అయితేనేమి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు అనునిత్యం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మాన్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి 59వ జన్మదినము మరి ఘనంగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాజీవ్ విగ్రహం వద్ద నిర్వహిస్తా ఉన్నాం. మరి వారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీని పుంజుకునే విధంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. కాబట్టి వారు ఎల్లవేళలా మరి ప్రజలకు అందుబాటులో ఉంటుండ్రు. మరి ఉన్నత పదవులు రావాలి, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి వారు నిన్ను నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై కాంగ్రెస్.